జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఎన్నికల కంటే ముందు సరిగ్గా ఒక 4 నెలల ముందు జనవరిలో ఇండియా టుడే కాన్క్లేవ్లో ఆయన పాల్గొన్నప్పుడు రాజ్దీప్ సర్దేశాయ్తో ఒక మాట అంటాడు. నేను ఈ 5 ఏళ్ల టెన్యూర్లో నేను చేసిన పనికి నేను చాలా సంతృప్తిగా ఉన్నాను. నేను ఇప్పటికిప్పుడు దిగిపోయినా కానీ నేను చేసిన పని నాకు గర్వంగా ఉంటుంది అని చెప్పి జగన్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. నాడు ఆయన కోర్స్ చేసింది ఏంటి? ఇదే విద్యా వ్యవస్థలో ఇంగ్లీష్ మీడియం కానీ, నాడు నేడు కింద స్కూల్స్ మార్చింది కానీ, మెడికల్ కాలేజీలు బాగు చేసింది కానీ, మెడికల్ కాలేజీలు 17 తీసుకొచ్చింది కానీ, ఆ తర్వాత ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కానీ, సంక్షేమ పథకాలు కానీ, పోర్ట్స్ కానీ, అసలు చాలా చాలా చెప్పాడు. ఆ తర్వాత నెక్స్ట్ రోజు పొద్దున్నే ఆంధ్రజ్యోతి, ఈనాడు పేపర్ ఓటమిని ముందే గ్రహించిన జగన్ అని చెప్పి వీళ్ళు స్టేట్మెంట్లు. ఏంటా ఓటమిని గ్రహించిన జగన్ అది ఇదని మాట్లాడితే ఆ రోజు వాళ్ళు రాసిన ఆర్టికల్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు తన 5 ఏళ్ల పరిపాలన గురించి గ్రహించి నేను ఇప్పటికిప్పుడు దిగిపోయినా కానీ సంతృప్తి పడతాను అంటున్నాడు. అంటే ఓడిపోతున్నానని తెలుస్తూ ఉంది కదా ఆయనకని చెప్పి వీళ్ళు రాశారు. ఎంత దారుణంగా అంటే, గతంలో జగన్ గారు ఇంగ్లీష్ మీడియం పిల్లలు గవర్నమెంట్ స్కూల్తో ఇంప్లిమెంట్ చేయాలంటే తెలుగుని చంపేస్తారా, మాతృభాషను చంపేస్తారా, అని చెప్పి ముద్దబ్బాయిలు అవుతారు అని చెప్పి కోర్టులకు వెళ్ళి నానా హంగామా చేసి మట్టి కొట్టుకొని పోతారు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్లు ఊరిని ఆయన ఒకటా రెండో నానా హంగామా చేశారు. ఇంగ్లీష్ మీడియం అనే దాన్ని గవర్నమెంట్ స్కూల్స్లో పేదవాళ్ళకి అందిస్తే వాళ్ళు కార్పొరేట్ లెవెల్లో వాళ్ళు చదువుకొని రేపు పొద్దున ప్రపంచ స్థాయిలో వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా బతకగలుగుతారని జగన్ గారు ఆలోచించేస్తే వీళ్ళు అంత నెగిటివ్ ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేశారు. పోనీ ఈ రోజైనా కానీ ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చిన జగన్ గారు అని చెప్పి ఏ పేద ఇంటికి వెళ్ళినా ఎక్కడ వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళు గ్రహించి చెప్తూ ఉంటారు. ఈరోజు పెద్ద పెద్ద కంపెనీల్లో జాబులు చేసే ప్రతి ఒక్కరు కూడా ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీయింబర్స్మెంట్ తీసుకొచ్చిన దాని గురించే ఈరోజు అంత పెద్ద పొజిషన్కి వెళ్ళారు. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు విద్యా వ్యవస్థను బాగు చేయాలని చూడాల, ఇంగ్లీష్ మీడియం తీసుకురావాలని చూడాల, ఎంతసేపు నారాయణ చైతన్య వీళ్ళని డెవలప్ చేసుకుంటూ ముందుకు వెళ్ళారు. ప్రైవేట్ ఎడ్యుకేషన్ బాగుంటుందని చెప్పి చాలా సందర్భాల్లో ఆయన మాట్లాడారు. మంచి స్కూల్లో చదివావు, నారాయణ చదువుతున్నాను సార్ ఇదంటే మంచి స్కూలే అది ఇదని చెప్పి 2024 ఎక్కిన కొత్తలో అనలేదా? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అనకాపల్లి జిల్లాలో పర్యటన సందర్భంగా ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఏదో కార్యక్రమం పెడితే ఆ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు చూడండి. వారం క్రితం అసెంబ్లీలో ఏం మాట్లాడారు చూడండి. ఇంగ్లీష్ మీడియం వల్ల మొత్తం ఏదో మార్పు వచ్చేసిందని మాట్లాడే పరిస్థితికి వచ్చారు. My name is Durga Madhuri. I am studying third standard in ZPHS Yekodur. I am very happy to speak about Ananta Aranya, a wonderful program by the Andhra Pradesh government. ఎంత మూడో తరగతి చక్కని ఇంగ్లీషు, చక్కని భాష నాలెడ్జ్ కూడా ఎంత వాళ్ళల్లో పరిజ్ఞానం వచ్చిందంటే, ఒకప్పుడు ప్రైవేట్ స్కూల్ పోయేవారు, ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ నుంచి గవర్నమెంట్ స్కూల్కి వస్తున్నారు. అది ఈ ప్రభుత్వం యొక్క పనితనం. ఇంగ్లీష్ మీడియం పెట్టారంటారు. ఇంగ్లీష్ మీడియం వల్ల మొత్తం కాదు 5 లక్షల మంది విద్యార్థులు ఈ 2 సంవత్సరాల్లో గవర్నమెంట్ స్కూల్స్ని డ్రాప్ అవుట్ అయ్యారు జగన్ గారు దిగిపోయాక. ఒక్క నాడు నేడు స్కూల్స్ కూడా ఒక్కటి బాగు చేయాలి. ఇంకా జగన్ గారు CBSE తీసుకొస్తే దాన్ని ఆపేశారు, IB తీసుకొస్తే దాన్ని ఆపేశారు, టోపల్ విధానం ఆపేశారు. ఎంత దారుణంగా విద్యా వ్యవస్థను నడుపుతున్నారు. కానీ ఇంకా మేము గొప్ప చేసాం అని చెప్తా ఉంటే ఆశ్చర్యం కలుగుతుంది చంద్రబాబు నాయుడు గారు. ఇదే ఇంగ్లీష్ మీడియం అసలు ఈరోజు ఆ పిల్లవాడు మాట్లాడుతుంటే దానికి కారణం జగన్ గారు. మేఘనా లాంటి ఒక పాప నాడు జగన్ గారి సమక్షంలో ఇంగ్లీష్లో మాట్లాడితే ఎంత ట్రోల్ చేశారు. ఒక పేద విద్యార్థి ఇంగ్లీష్లో మాట్లాడితే తట్టుకోలేరు. మీరు గతంలో 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసినప్పుడు ఇంగ్లీష్ మీడియం తీసుకురావాలన్న ఆలోచన మీకు చేయగలరు. ఈరోజు ఇది కూడా క్రెడిట్. మీ స్టేట్మెంట్ ఏంటంటే నిజంగా దెమ్మతిరిగిపోతుంది. అసలు మీకు ఆ హక్కు లేని దాన్ని మీరు ఎలా క్రెడిట్ చేసుకుంటారు? అసలు ఆ విద్యా వ్యవస్థ సంబంధించి మీరు ఏం చేశారా అంటే ఇప్పటికి కూడా లేదు. మీ కుమారున్న DSC కుంభకోణం ఉంటే ఆయన కాపాడటానికి పూర్తి స్థాయిలో మీ తాపత్రయం తప్పితే గ్రూప్ వన్ మాట్లాడారు ఈరోజు అదే సభలో. ఆ గ్రూప్ 1 సంబంధించి CBIకి ఇవ్వండి అని చెప్పి జగన్ గారు ఛాలెంజ్ చేశారు. మీ DSCని ఆ గ్రూప్ 1 CBIకి ఇవ్వండి, CBI తేల్చిద్ది కదా. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఇదే రకంగా రోజు ఏదో చెప్తున్నామా ఇదని చెప్పి వెళ్ళిపోవడం తప్పితే మీ స్టేట్మెంట్లు వెంటంటే ఆశ్చర్యం కలుగుతూ ఉంది. మీరు ఈరోజు ఉన్నమాట రేపు ఉండదు, రేపు ఉన్నమాట ఎల్లుండి ఉండదు, ఆ తర్వాత అన్నీ మర్చిపోతారులే జనాలని మీ ఆలోచన. అందుకే ఆశలు కళల్లో బతికించే ఒక ప్రపంచంలో తిప్పుతూ ఉంటారు. ఆ కళలు ప్రపంచం జనాలకు ఒకరోజు అర్థం అవ్వాలని కోరుకుంటూ అర్థం అవ్వాలి అని చెప్పి ఇంకా బలంగా కోరుకుంటున్నాను. మీ స్టేట్మెంట్లు ఆషామాషి స్టేట్మెంట్లు, బుల్లెట్ ట్రైన్ అంటారు, అబ్బో విజనరీ అంటారు, అదంటారు ఇదంటారు. కళలు అంటే ఇంకా రియాలిటీ ఇదేరా బాబు అని చెప్పి ఎదురుగా చూపిస్తారు. అక్కడ ఏమీ జరగదు, అది అందరూ తెలుసు.